ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రావెల్లో ఉన్నామండి. రావెల్ అనే ఊర్లో. ఇదండి ఇప్పుడు ఈ తార్ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు రావెల్ నుంచి మందపాడు వెళ్ళే రోడ్డు అండి. ముందుకు వెళ్తున్నాం రావెల. ఈ రోడ్డు ఇదే ఇట్లా స్ట్రైట్గా ఇటు వెళ్తే మందపాడు వచ్చిందండి. మందపాడు మీదుగా అటు వెళ్ళింది. అంటే ఓఆర్ఆర్ లోపల ఉన్నాం. ఓఆర్ఆర్ 2 కిలోమీటర్ల లోపల ఉన్నామండి మనం. అయితే ఇక్కడ మనకి ఒక 92 సెంట్లు సేల్కి వచ్చిందండి. ఆ బౌండరీ చూపిస్తాను హద్దులు. ఇదిగోండి ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఫేస్ అనమాట. ఇది తార్ రోడ్డు ఫేసు. ఇదిగోండి మీకు ఇక్కడ ఇక్కడ మధ్యలో ఒక సాలు కనపడుతుంది చూడండి, గ్రీన్లో అది వద్దండి. ఇదిగో గ్రీన్లో ఈ సాలు ఉంది కదా, సాలు ఇక్కడ నుంచి ఇదిగోండి తాడి చెట్టు, ఈ తాడి చెట్టు నుంచి అటు అక్కడండి, అక్కడ మునగ చెట్టు ఉంది అక్కడ దాకా మొత్తం కలిపి ఇది మనకి 92 సెంట్లు అండి. తార్ రోడ్డు ఫేసు. ఇది మంచి బిట్ అండి. ఇది పొలం ఇది రావెల్లో రెవెన్యూలో ఉంది. 92 సెంట్లు మొత్తం. ఇదిగోండి ఇక్కడ దాకా ఏ నుంచి అదేండి వచ్చపుర అక్కడ పత్తి ఇరుస్తున్నారు చూడండి అక్కడ దాకా. అటు నుంచి ఇదిగోండి ఇటు అక్కడ మునగ చెట్టు ఉంది చూడండి అక్కడ దాకా అండి. అదే ఆడ మునగ చెట్టు ఉంది కదా అక్కడ దాకా తార్ రోడ్డు ఫేస్ అండి. ఇది మొత్తం మనకి 92 సెంట్లు పత్తి వేశారు ప్రజెంట్. ఈ పత్తి కూడా అయిపోవచ్చిందండి, వలుస్తున్నారు అంతా. ఇది మనకి రావెల్లో ఉందండి. రావెల్ రెవెన్యూలో తార్ రోడ్డు ఫేస్ మందపాడు రోడ్డు 92 సెంట్లు రోడ్డు సైడ్ పెట్టండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. అంటే తార్ రోడ్డు ఫేస్ ఇది మొత్తం 92 సెంట్లు అండి. ఈ పొలం మొత్తం మనకి సేల్కి ఉంది. ఇదిగోండి ఇది మెయిన్ రోడ్డు ఫేస్ అనమాట, తార్ రోడ్డు ఫేసు. ఇది 92 సెంట్లు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.